ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యమును మీతో ముచ్చటించుటకు దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి ఆ పరలోకముందున్నటువంటి తండ్రికి ఎంతగానో నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా ప్రజలందరినీ కూడా దీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తన నోటి మాటలను ఒక గ్రంథంలో ఎందుకు వ్రాసి ఉంచాడో తెలుసా? మనం దీవించబడాలని ఆయన వ్రాసి ఉంచాడు. మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళికను గురించి మీతో నేను విస్తారంగా ముచ్చటిస్తూ వస్తున్నాను. సో కాబట్టి దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మొట్టమొదటి పదాలు ఏమిటంటే ఆశీర్వాదము. హల్లెలూయా. ఆదము హవ్వలు విన్నటువంటి మొట్టమొదటి మాటలు ఏమిటంటే ఆశీర్వాదపు మాటలు విన్నారు. మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క అల్టిమేట్ పర్పస్ అదే. ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి అని పేతురు తన పత్రికలో రాస్తాడు. సో ఆశీర్వాదాలకు మనం అడ్రస్గా ఉండాలండి. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయంటే క్రైస్తవుల పేర్లు వినపడాలి. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయంటే చర్చిల పేర్లు వినపడాలి. అలా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు. అలా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. సో అబ్రహాము సంతాన మూలముగా భూమిపైన ఉన్న వంశాలన్నీ కుటుంబాలన్నీ దీవించబడాలని దేవుడు కోరుకున్నాడు. ఇదే సువార్త అని గలతీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు తెలియజేస్తాడు. సో కాబట్టి మనం ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, దేహపరంగా ఫలించాలి. అంత మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా మనము ఫలించాలి. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుడు తన పిల్లలందరూ కూడా ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు ధనవంతుడు కనుక. సో దేవుడు ధనవంతుడు. ఆయన నమ్మినటువంటి భక్తులు కూడా ధనవంతులయ్యారు. ఆయన నమ్మేంత వరకు వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆయనను నమ్మిన తర్వాత, ఆయనతో కలిసి నడవడం ప్రారంభించిన తర్వాత వారు అత్యధికంగా వర్ధిల్లారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును పిలిచాడు. 13వ అధ్యాయానికి వచ్చే లోపల దేవుడు అబ్రాహామును అన్ని విషయంలో ఆశీర్వదించాడంట. బహు ధనవంతుడయ్యాడంట. ఒక్క అధ్యాయంలోనే బహు ధనవంతుడయ్యాడు. అంతకు మునుపు అబ్రహాము బహు ధనవంతుడు కాలేదు. దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవునితో కలిసి నడవడం ప్రారంభించిన తర్వాత బహు ధనవంతుడయ్యాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు, ఆయనతో కలిసి నడిచినటువంటి వారు ధనవంతులయ్యారని పాత నిబంధన లేఖనాల ద్వారా నేను రుజువు చేశాను. క్రొత్త నిబంధనలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ధనవంతులుగా జీవించారు. ఆయన శిష్యులు కూడా ధనవంతులుగా జీవించారు. పౌలు గారు కూడా ధనవంతులుగా జీవించాడు. ఈనాడు నీవు నేను కూడా ఐశ్వర్యాన్ని కలిగి ఈ భూమి పైన జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అయితే ఈ ఐశ్వర్యాన్ని నేను ఏ రీతిగా సంపాదించుకోగలను? అప్పులు లేని స్థితికి నేను ఏ రీతిగా వెళ్ళగలను? అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని ఏ రీతిగా కలిగి ఉండగలను? లేమన్నటువంటిది ఏమిటో తెలియకుండా, కొరత అంటే ఏమిటో తెలియకుండా ఏ రీతిగా జీవించగలను అన్నటువంటి ప్రశ్నలు ఒకవేళ నీకు వస్తున్నట్లయితే ఆ ప్రశ్నలకు సమాధానంగా దేవుడు ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడని నీవు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, వాక్యంలో మీకు చూపించాను. పరలోకపు బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది, ఇహలోక బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది, మానవ లోకం ఉంది, దైవ లోకం ఉంది. ముల్లోకాలు ఉన్నాయి కదండి, పరలోకము, ఇహలోకము, పాతాళ లోకము. సో అదే రీతిగా బ్యాంకింగ్ వ్యవస్థ, రెండు బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇహలోక బ్యాంకింగ్ వ్యవస్థ, పరలోక బ్యాంకింగ్ వ్యవస్థ. యేసుప్రభు అన్నాడు, భూమి పైన ఉన్నటువంటి బ్యాంకులో డబ్బులు ఆదా చేసుకోవద్దు, పరలోకమందు ఉన్నటువంటి బ్యాంకులో డబ్బులు ఆదా చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి పరలోకంలో మనకంటూ ఒక ఖాతా ఉంది. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో వారి పేరు పైన పరలోకపు బ్యాంకులో ఖాతా తెరవబడుతుంది. మరి ఆ ఖాతాలోనికి మనం డబ్బులు ఏ రీతిగా జమ చేసుకోవాలి, ఏ రీతిగా డబ్బులు మనం తీసుకోవాలి, రెండూ తెలుసుకోవాలి. చాలా మంది జమ చేసుకుంటున్నారు కానీ ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలియడం లేదు. సో కాబట్టి ఏ రీతిగా జమ చేసుకోగలము? మొట్టమొదటిగా దశమ భాగములను ఇవ్వడము ద్వారా, దేవునికి దశమ భాగములను ఇవ్వడము ద్వారా మనము మన ఖాతాలోనికి డబ్బులు వేసుకొనగలము. దశమ భాగములను నీ సంఘానికి ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఆత్మీయంగా ఎక్కడికి వెళ్తాయంటే నీ ఖాతాలోనికి వెళ్తాయని నీవు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దశమ భాగము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దశమ భాగమును గురించి ఏ సంఘము బోధించదో ఆ సంఘము ప్రజలకు చాలా కీడు చేస్తుందండి, చాలా నష్టం చేస్తుందన్నమాట. సో కాబట్టి దశమ భాగం గురించి బోధించే సంఘానికే మీరు వెళ్ళడం మీకు క్షేమమని నేను తెలియజేస్తున్నాను. ఏ క్రైస్తవుడు దశమ భాగమును దేవునికి ఇవ్వడో వారు శాపాన్ని అనుభవిస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో కాబట్టి శాపాన్ని మీరు అనుభవించకూడదు, మీరు ఆశీర్వాదాన్ని అనుభవించాలని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దశమ భాగములను ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి డబ్బులు వేసుకుంటాం. రెండవదిగా నేను తెలియజేశాను, పేదవారికి మనము సహాయం చేయడం ద్వారా, పేదవారికి కానుక
కానుకలు ఇవ్వడం ద్వారా మనము మన ఖాతాలోనికి మన డబ్బులు వేసుకుంటాం. మనం చేసిన ఉపకారమునకు యెహోవా ప్రత్యుపకారం చేస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. సో మనం చేసే ధర్మానికి దేవుడు బాహటంగా ప్రతిఫలాన్ని ఇస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సో కాబట్టి పేదవారికి నువ్వు సహాయం చేస్తే ఆ డబ్బులు పోయాయి అనుకోవద్దు, డబ్బులు నష్టపోయాను అని దయచేసి అనుకోవద్దు, మాట్లాడవద్దు. నేను పేదవారికి సహాయం చేశాను, నా అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి, సో కాబట్టి నేను ఆ డబ్బులు మరలా నేను డ్రా చేసుకుంటాను అని మాత్రమే నువ్వు మాట్లాడు. అప్పుడు మాత్రమే నువ్వు డ్రా చేసుకునగలవు. అప్పుడు మాత్రమే డబ్బులు నీ ఖాతాలోంచి నువ్వు తీసుకునగలవు. ఈరోజు మరికొన్ని మార్గముల గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మూడవదిగా, సువార్త నిమిత్తము నీవు కానుకలు ఇవ్వడము ద్వారా నీ ఖాతాలోనికి నీవు డబ్బులు జమ చేసుకుంటావు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి దేవుడిచ్చినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ పాస్టర్ సువార్తను ప్రకటించాడో ఆ యొక్క పాస్టరు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం లేదు. ఏ సంఘము సువార్తను ప్రకటించదో ఆ సంఘము చచ్చిపోయినటువంటి సంఘము. చచ్చిపోయిన సంఘానికి వెళ్ళవద్దు. అర్థమవుతుందా ప్రియులారా? నీవు వెళ్ళే సంఘము సువార్తను ప్రకటిస్తుందా? నీవు వెళ్ళే సంఘము సువార్తికులను గ్రామాలకు పంపిస్తుందా? నీవు వెళ్ళే సంఘము సువార్త సేవకు సపోర్ట్ చేస్తుందా? అలా చేయకుంటే ఆ యొక్క సంఘము, ఆ యొక్క పరిచర్య దేవుని యొక్క చిత్తంలో లేదు అన్న విషయాన్ని నీవు గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుడు ప్రతి సంఘానికి ఇచ్చినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే సువార్త సేవ చేయాలి. ఎవరు సువార్త సేవ చేయాలన్నా కూడా ఈ భూమి పైన డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకం నుంచి రాలవు. పరలోకములో మనీ ప్రింటింగ్ మిషన్లు లేవు. పరలోకం నుంచి దేవుడు డబ్బులు కుమ్మరించాడు. మనకు కావలసినటువంటి డబ్బు, సువార్త సేవకు అవసరమైనటువంటి డబ్బు సమృద్ధిగా భూమిపైనే ఉన్నది. సో కాబట్టి ప్రియులరా, ఈనాడు సువార్త సేవకు ఎవరు సహాయం చేయాలి అంటే ప్రతి విశ్వాసి సువార్తకు సహాయం చేయాలి. ప్రతి విశ్వాసి సువార్త సేవలో పాలిభాగస్తులు కావాలి. ప్రతి సంఘము కూడా సువార్తను సపోర్ట్ చేయాలి. ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించబడాలి. టెక్నాలజీ వచ్చింది, టీవీ ఛానల్స్ వచ్చాయి, లోకమంతటా విస్తారంగా సువార్త ప్రకటించబడుతుంది. కనుక ఈనాడు సువార్త సేవ కొరకే ప్రతి ఒక్కరు కూడా కానుకలు ఇవ్వాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. సో కాబట్టి ఒక సామెత ఉంది, గో ఆర్ అట్లీస్ట్ సెండ్. అంటే మీరు వెళ్ళండి సువార్త సేవ కొరకు, లేకుంటే సువార్త సేవ చేసే వారికి సహకరించండి, సపోర్ట్ చేయండి, కానుకలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది దశమ భాగం కాదు, ఇది పేదవాళ్ళకి ఇచ్చే కానుక కాదు. సో డిఫరెన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆఫరింగ్స్ ఉన్నాయండి. దశమ భాగం వేరే, పేదవారికి చేసే సహాయం వేరే, సువార్త కొరకు చేసే సహాయము వేరే. సో సువార్త కొరకు మనం కానుకలు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఈ భూమి పైన సువార్త కొరకు ఖర్చు చేయబడినా కూడా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? నీ అకౌంట్లోనికి వెళ్తాయి, నీ ఖాతాలోనికి జమ అవుతాయి, నీ పరలోకపు ఖాతాలోనికి డబ్బులు జమ అవుతాయి. ఓ లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సువార్తను గురించి దేవుడు అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పేతురు అన్నాడు యేసుప్రభును, బోధకుడా, మేము సమస్తమును మీకోసం నేను వదిలిపెట్టి మేము మిమ్మల్ని వెంబడించాం, మా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎనీ పర్సన్, ఎవరైనా సరే సువార్త నిమిత్తము భూములనైనను, ఇండ్లనైనను, ఆస్తినైనను, డబ్బులనైనను సువార్త నిమిత్తం ఇస్తే ఏం జరుగుతుందంట? ఆ డబ్బులు నష్టపోమండి. సువార్త కొరకు మీరు కానుకలు ఇస్తే, సువార్త సభలకు కానుకలు ఇస్తే, టీవీ పరిచర్లకు మీరు కానుకలు ఇస్తే ఆ డబ్బులు నష్టపోరు. ప్రభు ఏమంటున్నాడు? ఇహమందు, ఈ భూమి పైన, పరలోకం ఉంది, తర్వాత పరలోకంలో కూడా ఫలం ఉంటుంది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే యేసు ప్రభు కొరకు మీరు ఏమి చేసినా కూడా కేవలం పరలోకంలోనే ఫలం వస్తుంది అనుకోవద్దు.
భూమి పైన కూడా ఫలాన్ని దేవుడు ఇస్తాడు. భూమి పైన ప్రతి వాని క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. భూమి పైన నీతిమంతులకు ప్రతిఫలం కలుగుతుందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. సో సువార్త నిమిత్తము నువ్వు కానుకలు ఇచ్చినప్పుడు, ఒక సువార్త సభ నిమిత్తము నువ్వు కానుకలు ఇచ్చినప్పుడు, ఒక టీవీ ప్రోగ్రాం నిమిత్తం నువ్వు కానుకలు ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే ఆ డబ్బులు నీ ఖాతాలోనికి వెళ్తాయి. తర్వాత నేనేం చేస్తాను? 100 దీవెన నీకు ఇస్తాను అంటున్నాడు. భూమి పైన ఇహమందు 100 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ పర్సన్ హూ సోస్ ఫర్ ద గాస్పెల్ సేక్. సువార్త నిమిత్తము. సంఘ కాపరి వేరు, సువార్థికుడు వేరు, పాస్టర్ వేరే, ఇవాంజలిస్ట్ వేరే. సువార్థికునికి మీరు కానుకలు ఇచ్చిన, సువార్త సేవ కొరకై, కరపత్రముల కొరకై కానీ, బైబిల్ కొరకై కానీ, మీటింగ్ల ఖర్చు కొరకై కానీ మీరు కానుకలు ఇచ్చినా కూడా ఆ కానుకలు ఇవ్వడం ద్వారా మీ ఖాతాలోనికి డబ్బులు వెళ్తాయి. సో కాబట్టి దశమ భాగం ఇవ్వడం ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చు. పేదవారికి సహాయం చేయడం ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చు. సువార్తకు సహాయం చేయడం ద్వారా, సువార్త సేవను ఎత్తి పట్టడం ద్వారా మీ డబ్బులు మరి మీ ఖాతాలో జమ చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో, ధైర్యముతో సువార్త సేవ కొరకే మీరు కానుకలు విత్తండి. నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను, ఆత్మను బట్టి మనం విత్తాలి. అడిగిన ప్రతి వారికి డబ్బులు ఇవ్వకూడదండి. కనపడిన ప్రతి సభకు డబ్బులు ఇవ్వకూడదు. అడిగే ప్రతి టీవీ ప్రసంగికునికి డబ్బులు ఇవ్వకూడదు. వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఇవ్వాలి అన్నటువంటి బంధకాల్లోకి దయచేసి వెళ్ళవద్దండి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఆత్మను బట్టి విత్తండి, దేవుని సంప్రదించండి. గుడ్డిగా ఎవరికి పడితే వారికి డబ్బులు పంపించద్దు. ఎవరైనా అండి విత్తనాలు తీసుకొని రోడ్డు మీద చల్లుతారా ప్రియులారా? చల్లరు కదా. మంచి భూమే కదా, నాకు ఫలం వస్తుందా లేదా అన్నటువంటిది చూసే కదండి విత్తేది. సో ఏ సంఘం విస్తరిస్తుందో, ఏ టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రజలు అత్యధికంగా దీవించబడుతున్నారో, ఏ సువార్త సభల ద్వారా ప్రజలు రక్షించబడుతున్నారో, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారము ఆ యొక్క సువార్త పరిచర్లో మీరు పాలిభాగస్తులు కండి. అప్పుడు ఏమవుతుంది? మీరు 100 భూమి పైన ఫలాన్ని మీరు అనుభవిస్తారు. సో కాబట్టి ఏ సభకు డబ్బులు ఇవ్వాలన్నా, ఏ టీవీ ప్రోగ్రాంకి డబ్బులు ఇవ్వాలన్నా, ఏ బోధకునికి సహాయం చేయాలన్నా కూడా దేవుని సంప్రదించండి. దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే ఆ స్థలంలోనే మీరు సువార్త సేవ కొరకే కానుకలు విత్తండి. తద్వారా మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి. దేవుడు నీవిచ్చినటువంటి ఆ కానుకకు 100 ఫలాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనం గమనిస్తే దశమ భాగానికి 100 ఫలము వస్తుందని దేవుడు చెప్పడం లేదు. పేదలకు సహాయం చేసినప్పుడు 100 ఫలం వస్తుందని దేవుడు చెప్పడం లేదు. కానీ సువార్తకి ఇస్తే మాత్రము 100 ఫలం వస్తుందని వాక్యంలో వ్రాయబడింది. మేల్కోండి ప్రియులారా, నిద్ర నుండి మేల్కొనండి. 100 ఫలం పొందుకున్న కొరకై దేవుని సంప్రదించి, దేవుని ఆత్మ ప్రకారం నడిపించబడి 100 ఫలం పొందినట్లుగా సువార్త సేవ కొరకై విస్తారంగా కానుకలు ఇవ్వాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరలోకపు ఖాతా అన్నటువంటిది ఒకటి ఉంది, ఇహలోకపు ఖాతా అన్నటువంటిది ఒకటి ఉంది. దశమ భాగం ఇవ్వడం ద్వారా పరలోకపు ఖాతాలోనికి మనం డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పేదలకు సహాయం చేయడం ద్వారా మన ఖాతాలో డబ్బులు మనం జమ చేసుకోవచ్చు. సువార్త నిమిత్తమై కానుకలు ఇవ్వడం ద్వారా మన డబ్బులు మనం జమ చేసుకోవచ్చు. 4వదిగా దేవునికి కృతజ్ఞతార్పణ కానుకలు ఇవ్వడం ద్వారా మన అకౌంట్లోనికి, మన ఖాతాలోనికి మనము డబ్బులు జమ చేసుకోవచ్చు. వాక్యం ద్వారా నేను నిరూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-4 ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. 4వ అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఈ లేఖన భాగంలో ఒక అద్భుతమైనటువంటి స్వస్థతను దేవుడు జరిగించాడు. యేసు ప్రభుల వారు, నువ్వు ఇంత కానుకిస్తే నేను స్వస్థపరుస్తానని చెప్పడం లేదు. నువ్వు ఈ కానుకను విత్తు, నేను నిన్ను బాగు చేస్తానని చెప్పడం లేదు. ఈనాడు చాలామంది స్వస్థతకు కూడా కానుకలు విత్తుతున్నారు. చాలామంది ప్రియులారా, డబ్బులతో నువ్వు స్వస్థతను కొనుక్కోలేవు. డబ్బులతో దేవుడిచ్చే స్వస్థతను నీవు కొనలేవు. దేవుడు ఉచితంగా ఇస్తుంటే ₹1 ఎందుకు ఖర్చు పెడతారండి మీరు స్వస్థత కొరకు? చాలామంది నూనె డబ్బాలు, కర్చీఫ్లు, నీళ్లు ఇవన్నీ కొనుక్కుంటున్నారు. చాలామంది దేవుడు ఉచితంగా ఇస్తుంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. చాలామంది యొక్క మనసు
పని చేయడం లేదు. దేవుడు ఉచితంగా అద్భుతాలు చేస్తున్నాడండి, ఉచితంగా సూచక్రియలు చేస్తున్నాడు. ప్రభు అన్నాడు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అన్నాడు. కాబట్టి స్వస్థత కొరకు ₹1 కూడా మనం ఖర్చు చేయవలసిన అవసరం లేదు ప్రియులారా. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు మొట్టమొదటిగా బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మోషే నియమించిన కృతజ్ఞత కానుకను చెల్లించుకో అన్నాడు. అంటే బాగైన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది నోటి మాటతో దేవుని చెప్తారు, దేవా కృతజ్ఞతలు ప్రభువా, నువ్వు నన్ను బాగు చేస్తావు, నీకు స్తోత్రం ప్రభు అని చెప్తారు. ఏం ఖర్చు అయితే చెప్పండి? కృతజ్ఞత చెల్లిస్తున్నావు అని మాట్లాడడానికి ఏం ఖర్చు కాదు కదా. చాలామంది నోటి మాటతో కృతజ్ఞతలు చెల్లిస్తారు. చెల్లించాలి, మంచిది, అది చాలా ప్రాముఖ్యము. అయితే మనము ప్రియులరా ఇష్టపూర్వకంగా దేవునికి డబ్బును కూడా మరి కానుక ఇచ్చి కృతజ్ఞత మనము చెల్లించాలి. సో అక్కడ మోషే కానుకను నియమించాడు. కొత్త నిబంధనలో ఏ కానుకను దేవుడు నియమించలేదు. కాబట్టి నీవే నిర్ణయించుకో ఎంత కానుక ఇస్తే బాగుంటుంది. ఇది స్వేచ్ఛార్పణ అంటాం, అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటాం. కృతజ్ఞతాపూర్వకంగా నీవిచ్చే కానుక అనమాట. సో కాబట్టి ప్రియులారా ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని దేవుడు చేసిన, ఎటువంటి ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేసిన సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, దేవుడు నాకు ఈ రీతిగా అద్భుతం చేశాడని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఎక్కడ అద్భుతం జరిగిందో అక్కడ కానుకను సమర్పించు, అక్కడ డబ్బులను సమర్పించు. ఎంత డబ్బులు ఇస్తావు అన్నటువంటిది నియమము నిబంధన లేదు. పాత నిబంధనలు ఉండేదేమో కానీ క్రొత్త నిబంధనలో లేదు. నీవే నిర్ణయించుకో ఎంత ఇస్తే బాగుంటుందో, నీవే నిర్ణయించుకొని యేసు ప్రభునకు కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞత కానుకను నీవు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా నీ ఖాతాలోనికి వెళ్తాయి. ఎంత అద్భుతం అండి. దేవుని వాక్యం నేను చెబుతున్నాను, యేసయ్య మన కొరకు వ్రాయించిన వాక్యంలో నుంచి తీసుకొని నేను చెప్తున్నాను. నీవు కృతజ్ఞత కానుకను ఇచ్చినప్పుడు అవి నష్టపోవు. నీవు యేసయ్య నామం కొరకు, యేసయ్య సేవ కొరకు ₹1 నువ్వు ఖర్చు చేసినా ఆ రూపాయికి నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుకుంటామని నేను తెలియజేస్తున్నాను. నష్టపోరండి, నష్టపోరు. దేవుడు నష్టపోని ఇవ్వడు. చాలాసార్లు మనం జ్ఞానం లేకుండా మనం నష్టపోతున్నాం. సో కాబట్టి దేవుని కృతజ్ఞతార్పణలు చెల్లించడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే ఏమిటో తెలుసా? దేవునితో కలిసి నడవడం. దేవునితో కలిసి నువ్వు నడిస్తే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవునితో కలిసి నడిస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఆదివారము నీవు మందిరానికి వెళ్ళినప్పుడు అద్భుతాలు తీసుకొని వెళ్ళాలి, సాక్ష్యాలను తీసుకొని వెళ్ళాలి. ప్రతి వారం కూడా దేవునితో మనకు అనుభవాలు ఉండాలి. చాలామంది సంఘానికి అనుభవాలతో రారు, ఖాళీగా వస్తుంటారు. చాలామంది ఏంటి పరిస్థితి, ఎందుకలా వస్తారు, ఎందుకు ఆదివారం ఆ రీతిగా ఉంటారంటే వారం అంతా దేవునితో కలిసి నడిచి ఉండరు. దేవునితో కలిసి నడిస్తే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవునితో కలిసి నడిస్తే ప్రతిరోజు సాక్ష్యం ఉంటుంది. సో వారం అంతా దేవునితో కలిసి నడిచినప్పుడు, దేవుని జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు దేవుని యొక్క మందిరానికి ఎలా రావాలో తెలుసా? దేవుని యొక్క మందిరంలో ఎలా ఉండాలో తెలుసా? ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను నేను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 15వ వచనము చివరి భాగం నేను చదువుతాను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఆదివారం మందిరానికి వట్టి చేతులతో వెళ్ళవద్దు. కొంతమంది బంధువుల ఇళ్ళకి వెళ్తుంటారు, వారికి అలవాటు ఏమిటంటే వట్టి చేతులతో వెళ్తుంటారు. కొంతమందికి మంచి అలవాటు ఏంటో తెలుసా? ఏ ఇంటికి వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి వారు తీసుకుని వెళ్తారు. ఇది చాలా మంచి అలవాటు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మందిరానికి ఖాళీ చేతులతో రావద్దు, నా మందిరానికి వట్టి చేతులతో రావద్దు. ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క మందిరానికి డబ్బులు తీసుకొని వెళ్ళు, కానుకలు తీసుకొని వెళ్ళు, దశమ భాగం తీసుకొని వెళ్ళు, ప్రత్యేక అర్పణలు తీసుకొని వెళ్ళు, సువార్త నిమిత్తమైన కానుకలు తీసుకొని వెళ్ళు, కృతజ్ఞతాపూర్వకమైన కానుకలు తీసుకొని వెళ్ళు. ఏదో ఒక రూపంలో ప్రతి ఆదివారం కూడా నీ ఖాతాలో డబ్బులు జమ చేసుకో. This is how we deposit money into our accounts. సో కాబట్టి నా మందిరంలో, నా సన్నిధిలో ఎవరు కూడా వట్టి చేతులతో కనబడకూడదు. చాలామంది సంఘానికి వెళ్తారు, వట్టి చేతులతో వెళ్తుంటారు, ఎంతో కొంత భిక్షగాలకు వేసినట్లు అలా వేసి కానుక పెట్టెలో వేసి వస్తుంటారు. ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదు. నువ్వు డిసైడ్ చేసుకో, ఇంటి దగ్గర డిసైడ్ చేసుకో, నేను ప్రతి ఆదివారం కూడా వట్టి చేతులతో నేను వెళ్ళకూడదు, వట్టి చేతులతో నేను వెళ్ళకూడదు. ప్రతి ఆదివారం ఏదో ఒక రూపంలో నేను దేవునికి కానుకలు ఇవ్వాలి. ప్రతి ఆదివారం కూడా నేను నా యొక్క ఖాతాలోనికి డబ్బులు జమ చేసుకోవాలి. హల్లెలూయా. ఆదివారము కానుకల సమయాన్ని దేని కొరకు ఉపయోగించుకోవాలో తెలుసా? నీ ఖాతాలో డబ్బులు జమ చేయుట కొరకు నీవు ఉపయోగించుకోవాలి. డబ్బులు పోతాయని అనుకోవద్దు. మందిరానికి వెళ్ళి కానుకలు ఇవ్వాలి, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు.
మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. 96వ కీర్తన 7, 8, 9 వచనాలు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. ఇక్కడ దేవుడు కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఆశ ఏమిటో తెలుసా? కుటుంబాలు ఆయన మందిరానికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఒక్కనివే చర్చికి వెళ్తున్నావా? మీ ఇంట్లో నువ్వు ఒంటరిగా చర్చికి వెళ్తున్నావా? అయితే దేవుడు ఒక దినాన్ని రప్పించబోతున్నాడు. ఆ దినం ఏం జరగబోతుందో తెలుసా? కుటుంబ సమేతంగా నువ్వు మందిరానికి రాబోతున్నావు. హల్లెలూయా! అటువంటి సీన్ దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అటువంటి చిత్రాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అటువంటి పరిస్థితిని రప్పించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కుటుంబాలు సంఘానికి రావాలి. కుటుంబం అంతా రక్షించబడి కుటుంబాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియులారా, ఆ కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. ఏం చెల్లించాలి? మహిమను చెల్లించాలి, బలమును చెల్లించాలి. హల్లెలూయా! ఎలా మహిమను చెల్లిస్తాం? మనము ఎలా మహిమను ఆరోపిస్తాం? నోటి మాటల ద్వారా, కీర్తనల ద్వారా, సంగీతము ద్వారా ఆయనను మహిమపరుస్తాం. అంత మాత్రమే కాదు, 8వ వచనం చూడండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. హల్లెలూయా! తగిన మహిమ. ఆయన దేనికి అర్హుడో ఆ మహిమను చెల్లించుడి. ఎలా చెల్లించమంటున్నాడు? నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ఎలా వెళ్ళాలండి ఆయన ఆవరణంలోనికి? కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ నైవేద్యములు తీసుకొని, ఏంటండి నైవేద్యములు అంటే? ప్రియులారా, ఈ పదాలు కొంచెం గ్రాంధికంలో వ్రాయబడ్డాయి కాబట్టి కొన్నిసార్లు అర్థం కావన్నమాట. ఏంటి నైవేద్యం అంటే? డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు. ఎంత డబ్బు? ఎటువంటి వస్తువులు? పాడైపోయిన వస్తువులా? సెకండ్ హ్యాండ్ వెహికల్సా? ఏమండి మనం అన్ని వాడుకొని ఇక పనికిరావు అన్నప్పుడు చర్చికి ఇవ్వడమా? కాదండి. ఇక్కడ ఏమని వ్రాయబడింది? ఆయన నామమునకు తగ్గిన మహిమ. హల్లెలూయా! దేవునికి తగ్గట్టుగా, ఆయన స్థాయికి తగ్గట్టుగా మనం కానుకలు ఇవ్వాలి. ఆయన స్థాయికి తగ్గట్టుగా మనము ఆయనను మహిమపరచాలి. ఆయన స్థాయికి తగ్గట్టు అంటే కోట్లు ఇమ్మని కాదు. క్రీస్తునందు ప్రియులారా, ఒక బీద విధవరాలు తనకున్నటువంటి యావత్తు కూడా 2 నాణాలే. ఆ 2 నాణాలు దేవునికి ఇచ్చేసిందండి. సో కాబట్టి నీ స్థాయిని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి ఆయనకు తగినటువంటి మహిమను నీవు ఆరోపించాలని దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. యేసయ్యా, నీ మందిరానికి నేను ఒట్టి చేతులతో వెళ్ళను. ఎప్పుడు నీ మందిరంలోనికి వెళ్ళినా కూడా నేను ఏదో ఒక రూపంలో కానుకను తీసుకొని వెళ్తాను. ఆ కానుకను నీ రాజ్యంలో నేను విత్తుతాను. సో ఆ రీతిగా చేసినప్పుడు కూడా ఆ డబ్బులు మన ఖాతాలోనికి వెళ్తాయి. 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ఓ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. సో కాబట్టి ప్రియులారా, కుటుంబాలు దేవుడు పిలుస్తున్నాడు. క్రైస్తవ కుటుంబాలారా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు దేని కొరకు పిలుస్తున్నాడు తెలుసా? ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి రండి. కుటుంబ సమేతంగా ఆయనకు మహిమను ఆరోపించండి, బలాన్ని ఆరోపించండి, కానుకలు తీసుకుని రండి. బ్రింగ్ గిఫ్ట్స్ అండ్ ఎంటర్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఒట్టి చేతులతో ఆయన సన్నిధిలో మనం కనిపించకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దశమ భాగములు ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకుంటాం. పేదవారికి సహాయం చేయడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకుంటాం. సువార్త సేవ కొరకై కానుకలు ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకుంటాం. 4వదిగా దేవునికి కృతజ్ఞతార్పణలను అర్పించినప్పుడు కూడా మన యొక్క డబ్బును మన ఖాతాలోనికి మనము జమ చేసుకుంటాం. ఈ 4 మార్గాల ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకుంటాం. హల్లెలూయా! ఇంకా 2 మార్గాలు ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్లో నేను పంచుకుంటున్నాను. హల్లెలూయా! అంతవరకు కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అందరి యొక్క ప్రతి అవసరతను యేసుక్రీస్తు ప్రభు తీర్చును గాక. లేమి అన్నటువంటిది లేకుండా, కొరత అన్నటువంటిది లేకుండా మీరు జీవించుదురు గాక. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మీరు మారు మనసు పొందారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి, పాతాళ బలము నుండి, శాపము నుండి, పాపము నుండి, అంతిమ తీర్పు నుంచి ఎన్నటెన్నటికి కూడా విడిపించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి. ఎందుకంటే ఆయన త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త.
ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు. వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నెంబర్ 9440040041. Thank you very much for watching our program.